సాధారణంగా ఎవరైనా వరం ఇచ్చేటువంటి మహానుభావుడు దొరికితే ఏమి అడగాలో ఏమి అడగకూడదో అనే వివేకము చాలామందికి ఉండదు. ఏం కావాలి అని అంటే ఏవో పిచ్చి పిచ్చి కోరికలు కోరుతూ ఉంటారు. కానీ ఏది సార్వకాలికమైనటువంటి ప్రయోజనం కలిగిస్తుందో దాన్ని కోరాలి. కాబట్టి వివేకం కావాలి కోరిక కోరేటప్పుడు. ఇదివరకు చెప్పుకున్నాం ఒకసారి, ఓ పిచ్చివాడికి భగవంతుడు ప్రత్యక్షమైనాడు. ఏం కావాలరా అన్నాడు. వాడికి డబ్బు పిచ్చి, డబ్బు కావాలి, బాగా మూలిగిపోతూ ఉండాలి, ఇంటి నిండా బంగారం ఉండాలి. అందుకని వాడు ఏం చేశాడంటే, నేను ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోవాలి అన్నాడు. నీ కర్మ నేనేం చేస్తానులే అని ఇచ్చేశాడు, మరం ప్రసాదించాడు దేవుడు. వాడికి ఇంకా పట్టశక్యంగానే ఆనందం. ఇంట్లో చెంబులు ముట్టుకున్నాడు, బంగారం అయిపోయినాయి. ఇటుకరాళ్ళు ముట్టుకున్నాడు, బంగారం అయిపోయింది. అన్నీ బంగారం అయిపోతున్నాయి. ఇంకా వాడి ఆనందానికి ఒక హద్దు లేకుండా పోయింది. కాసేపు అయిన తర్వాత ఆకలిస్తోంది, అన్నం తినాలనుకున్నాడు. అన్నమే చేయేశాడు, అన్నం లేదు, బంగారం అయిపోయింది. ఎవడైనా ఎంత సంపన్నుడైనా అన్నం తింటాడు కానీ బంగారం తింటాడా? తినగలడా? కాబట్టి ఆ క్షణం నుంచి వాడికి తిండి యోగం లేదు, తినడానికి వీలు లేదు. వాడికి ఒక చిన్న బిడ్డ ఉంది, ఒకతే కూతురు, 8 ఏళ్ల వయస్సు. ఆ అమ్మాయి నాన్న అంటూ దగ్గరకు వచ్చింది. చెయ్యి పట్టుకుని ఎత్తుకోవడానికి తీసుకున్నాడు, బంగారం అయిపోయింది, ప్రాణాలు లేవు. కాబట్టి అడిగేటప్పుడు చాలా వివేకంగా, చాలా దూరదృష్టితో అడగాలి. అందుకనే ఇచ్చిన ఆయన ఏమన్నాడు, నీ కర్మ నేనేం చేస్తాను అనుకుంటూ ఇచ్చాట. ఇప్పుడు కర్మ ఇట్టా ఉంది. కాబట్టి వివేకము అనేటువంటిది ఒకటి చాలా అవసరమైనటువంటిది. ఆ వివేకం లేకపోతే ప్రమోదము కావలసిన పరిస్థితి ప్రమాదంగా మారిపోతూ ఉంటుంది. కనుక భక్తేప్సితార్థ పరికల్పన కల్పవృక్షం దేవం భజావకమిత సకల అర్థసిద్ధ్యై. మన దగ్గర ఉండేటువంటి ఈ స్వయంభూలింగమైనటువంటి వృషగిరినాథుడు మనం ఏది కోరితే అది ఇచ్చేటువంటి మహానుభావుడు. ఆయన్ని భజిద్దాం, ఆయన్ని సేవించుకుందాం. తత్ర ఉపమన్యు మహిమా పరమం ప్రమాణం. భారతంలో ఉపమన్యువు అని ఒక ఆయన అలాగే పరమేశ్వరుని గురించి తపస్సు చేసి మరి పొందవలసినటువంటి భాగ్యాలు పొందారు. పురాణాల్లో ఈ కథలన్నీ చెప్తారు. ఎందుకు? వాటిని అనుసంధించుకుని మనం కూడా ఆ మార్గంలో ప్రవర్తించాలి అనేటువంటి ధోరణితో. నో దేవతాసు జడిమా మనుష్యే. దేవతల విషయంలో జడిమ లేదండి, జాడ్యం లేదు. ఉన్న జాడ్యం వల్ల మనిషిలోనే ఉంది. జడిమ అంటే స్తబ్దత, కదలకుండా మెదలకుండా రాయిలాగా ఉండిపోయే స్థితి మనిషికి సంబంధించిందే కానీ దేవుడికి సంబంధించింది కాదు. రాయిలాగా ఉన్నట్టుగా కనిపిస్తాడు. వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళితే అది ఏముంది, మామూలు భావన చేస్తే అదొక రాయి. కానీ ఆ రాయి అనుకునేటువంటి వాడికి రాయే, పరమాత్మ అనేటువంటి భావన ఉన్నటువంటి వాడికి అది పరమాత్మగానే. ఎన్ని కథలు మనం వింటలేదు. ఆ విన్న కథలన్నీ కూడా మాకు ఇటువంటి ఫలితం కలిగింది, మాకు ఇటువంటి లాభం వచ్చింది అని ఎన్నోసార్లు ఎన్నో రకాలైనటువంటి వృత్తాంతాలన్నీ చెప్పడం అనేటువంటిది మనం వింటూనే ఉన్నాం. కనుక జడిమ అంటే జడత్వము, పనికిమాలినతనము, ఒక రాయిలాగా రప్పలాగా ఉండటం అనేటువంటి లక్షణము భగవంతుడిలో లేదు, మనలో ఉంది, మనుష్యుల్లో ఉంది. జడిమ మనుష్యే, మనుష్యుల్లోనే ఉంది.
అందుకని ఇత్థం కళత్రోక్తిమనుత్తమాం సశ్రుత్వా సుతార్థి ప్రణతైకవశ్యం ఏష సంతోషయితుం తపోభి సోమార్థమూర్ధానముపార్థమీశం. ఈ రకంగా భార్య చెప్పేటప్పటికీ అవును కదా, ఇన్నాళ్ళు మనకి ఆలోచన రాకపోవటం ఏమిటి, వెళ్ళి మన దేవాలయంలో ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి అర్చిద్దాము అని ఇద్దరూ సంకల్పించుకుని ఇంటి నుంచి వెళ్ళారు. తస్యోపధామ కిల సన్నిహిత ఆపగైక. వాళ్ళ ఇంటి దగ్గరే ఒక నది కూడా ఉంది, పూర్ణా నది. కాలడి అనేటువంటి అగ్రహారం ఆ ఉండే చోట పూర్ణ అనే నది ఉంది. తస్యోపధామ అతని ఇంటికి దగ్గరగానే సన్నిహిత ఆపగా ఏక స్నాత్బా అటువంటి నదిలో స్నానం చేసి, నదీ స్నానము చాలా స్నానాల కంటే చాలా గొప్పది. ఇంట్లో టబ్బులో పెట్టుకుని ఎప్పుడో పట్టుకున్న నీళ్లతో స్నానం చేయటం కంటే బావిలో నీళ్లు తోడుకుని స్నానం చేయటం మంచిది. బావిలో కంటే వాగులో నదిలో ఉండేటువంటి నీళ్లతో స్నానం చేయడం మంచిది. ఎందుకనంటే నది ప్రవహిస్తూ ఉంటే ఆ ప్రవాహంలో మాలిన్యం అంతా కూడా వడకట్టినట్టు అయిపోతుంది, శుద్ధమైన జలం మనకు దొరుకుతుంది. అందుకని నదీ స్నానం, తీర్థ స్నానం అనేటువంటిది చాలా మేలైనది అని సైంటిఫిక్ వ్యూతో చెప్పారు. మనం అవన్నీ పట్టించుకోం, చేతస్థానం అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు రామేశ్వరంలో వెడితే 54 బావుల్లో నుంచి నీళ్లు తోడి మనం నెత్తి మీద పోస్తూ ఉంటారు. అక్కడ ఆ జలానికి ఒక శక్తి ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క జలానికి ఒక్కొక్క రకమైనటువంటి విశిష్టత ఉంటుంది. కనుక స్నాత్వా సదా శివముపాస్తజలే సతస్యాహ, ఆ పూర్ణానది జలంలో స్నానం చేసి ఆ సదాశివుణ్ణి అర్చించడం ప్రారంభించారు. కందాశన, మామూలుగా భగవంతుణ్ణి పూజించేటప్పుడు కొంత ఆహార విషయంలో నియమాలు పెట్టుకోవాలి. మనకి చూడండి, దేవతార్చన చేస్తాం. దేవతార్చన చేసి ధూప దీప నైవేద్య ఆరాత్రికాది ఉపచారాలు భగవంతుడికి చూపిస్తాం. భగవంతుడికి నివేదించిన పదార్థాన్ని మనం తింటాం. భగవద్గీతలో ఏం చెప్పారు? తైర్దత్తాన్ అప్రదాయ ఏభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహా అన్నారు.